తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. శ్రీనివాసరావు గారు, నిన్న ఏపీ ఎన్నికల సరళి పోలింగ్ విధానం మీరు కూడా చూసి ఉంటారు. సో ఓవరాల్గా చూసినప్పుడు దాదాపుగా పోలింగ్ శాతం అనేది 81% పెరిగిన పరిస్థితి. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏపీలో ఓట్ల దండయాత్రనే చెప్పుకోవచ్చు. సో మొత్తం మీరు గమనించారు కాబట్టి మీ యొక్క సరళి విశ్లేషణ ఏం చెప్తారు? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ నిన్న ఓటింగ్ జరిగిన తీరు చూస్తుంటే కనుక ప్రభుత్వం మీద తిరుగుబాటు జరిగిందేమో అనిపించిందండి. ఎందుకంటే అంత ఓపికగా ఎప్పుడు కూడా సాధారణంగా ఈ దేశంలో మన దురదృష్టం దౌర్భాగ్యం ఏంటంటే, మీరు ఒక మటన్ కొట్టు ఉంటుంది ఎక్కడ శాన్బాగ్ దగ్గర పంజాగుట్టలో, అక్కడ 4 గంటలు వెయిట్ చేస్తాడు ఓ కేజీ మటన్ 2 కేజీల మటన్ కోసం. కానీ ఓటు వేయాలంటే మాత్రం సెలవు దినం కింద భావిస్తారు. ఎలైట్ పీపుల్ బాగా చదువుకున్న వాళ్ళు చాలామంది. అలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా పోలింగ్ శాతం 50, 40, 60, మ్యాక్సిమం అయితే 70, 75 ఇలాగ వస్తూ ఉంది. ఇప్పుడు ప్రభుత్వం మీద ఎంతో వ్యతిరేకత ఉండి లేకపోతే ఇలా రకరకాల కారణాల వల్ల ఒక స్పెషల్ ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో, అంటే ఒక సెంటిమెంట్, ఎమోషను, తెలంగాణ ఉద్యమం ఇలాంటివి ఉన్నప్పుడు. కానీ నిన్న జరిగిన తీరు చూస్తూ ఉంటే జనం ఇతర రాష్ట్రాల నుంచి ఈ దేశంలో ఏ మూలనున్నా తెలుగువాడు, ఆంధ్రుడు, ఆంధ్రప్రదేశ్ చెందినవాడు ఎక్కడి నుంచి ఉన్నా, అలాగే సప్త సముద్రాలు దాటి ఖండాంతరాలు దాటి వచ్చి ఓటేయడానికి వచ్చాడంటే ఇది అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి రావాలి. నా ఒక్క ఓటే కదా అనుకోకుండా వచ్చారు. అలాగే ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చారు. వేలాదిగా లక్షలాదిగా తరలి వచ్చారు. అదొకటి. ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుందంటే వీళ్ళు దేనికోసం వచ్చారు, ఎవరి కోసం వచ్చారు? డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి కోసం అయితే కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మీద సాధారణంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాడికి వికారం వచ్చేసింది. ఆముదం తాగినట్టు ఉంటుంది. అతను ముఖం చూసినా, అతను మాట్లాడినా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. అందుకని అతని మీటింగ్లకి, సభలకి, సమావేశాలు కూడా జనం ఎవరు రాకుండా పారిపోతూ ఉన్నారు. పోనీ ఆయన పనితీరు ఎలా ఉంది? ఆయన చాలా మంచివాడు అయినా సరే అతను ద్వేషిస్తున్నారా అంటే, అతను చేతకాని దద్దమ్మ అవకతవక ప్రజా వ్యతిరేక రాజ్యాంగ చట్ట ఉల్లంఘనలు చేస్తా ప్రజలను పీడించుకుతున్నాడు. అరాచకం సృష్టించారు. ప్రజల్ని భయభ్రాంతులు గురి చేశారు. అభద్రతాభావంలో తీసుకెళ్ళి ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనమాట. ఇలాంటివన్నీ చూసిన తర్వాత పోనీ బటన్ నొక్కుతున్నాడు, సంక్షేమం పథకాలు ఇస్తున్నాడు కదా అంటున్నారు. పథకాలు ఎవరు ఇవ్వట్లేదు? ఈయన ఒక్కడే ఇస్తున్నాడా? ఈయన ఒక్కడే మొదలుపెట్టాడా ఈ దేశంలో? ఈయన ముందు ఇచ్చారు, ఈయనే ఇచ్చాడు, ఈయన తర్వాత ఇస్తారు. అలాగే దేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక మంది ఇస్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితులను బట్టి. ఇది ప్రజలు కూడా ఏం భావిస్తారంటే ఇది మా హక్కుగా భావిస్తారు తప్ప వాళ్ళు భాగస్వామ్యం మేము ఇవ్వట్లేదు కదా అనేటువంటి ఫీలింగ్లో కూడా ఉన్నారు. ప్రజల సొమ్ము ప్రజలకు ఇస్తూ ఉన్నాడు, కొంచెం ఎక్కువ ఇస్తున్నాడేమో, ఆ వచ్చేవాళ్ళు ఇంకా ఎక్కువ ఇస్తా అంటున్నారు కదా. కాబట్టి అది పెద్ద క్రైటీరియా కాదు, అది ప్రధాన అంశం కాదు. కానీ ఏపీలో మహిళల ఓట్ బ్యాంక్ అనేది జగన్మోహన్ రెడ్డికి ప్లస్గా మారే అవకాశం ఉందంటారా? ఎందుకంటే అమ్మఒడి కానీ లేకపోతే మహిళలకు సంబంధించిన పథకాల రూపంలో ఏపీ మహిళలు లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళ ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డికి ప్లస్గా మారే అవకాశం ఉందా? ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా సరే పెడితే తింటారండి, కొడితే పడరు. ఫస్ట్ పాయింట్. అలాగే మహిళల ఓటు బ్యాంకు ఏదో ఒక ప్రలోభానికి లొంగుతారనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే గత ప్రభుత్వం పసుపు కుంకాలు ఇచ్చింది ఎన్నికల ముందు. అంతకుముందు రుణమాఫీలు అవి చేసింది వాళ్ళకి. ఆశా వర్కర్లు, అంగన్వాడీలు, అలాంటి వాళ్ళకి జీతాలు పెంచారు, ఇవన్నీ చేశారు. వాళ్ళు వెల్ఫేర్ స్కీమ్స్ వాళ్ళు కూడా బ్రహ్మాండం చేశారు. కానీ వాళ్ళ వైపున ఎందుకు లేరు అంటే, ఇక్కడ ఇతర అమ్మ ఒడి లాంటి కొంచెం ఆశ పెట్టాడు కాబట్టి ఇటువైపు వచ్చారు. సేమ్ అదే ఇప్పుడు ప్రతిపక్షం ఏం చేసింది? ఎంతమంది ఆడపిల్లలు ఉంటే అంతమందికి అని 1500 ఇస్తూ ఉన్నారు. వసతి దీవెన, అమ్మ దీవెన, అమృతహస్తం ఇలాంటి ఏదో పేర్లు పెట్టేసి ఇచ్చారు. మళ్ళీ వీళ్ళు కూడా ఎక్స్ట్రా ఇస్తూ ఉన్నారు కదా. 3 సిలిండర్లు ఇస్తూ ఉంటున్నారు. మహిళలకి ఆర్టీసీ బస్సులు ఫ్రీ ఇస్తూ ఉంటున్నారు. ఇది చాలా బాగా పోతుంది. ఆర్టీసీ బస్సులో ఫ్రీ అనేటువంటిది హౌస్ మేట్స్ కింద పనిచేసే వాళ్ళు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, సమీప పట్టణాల్లో ఆరోగ్యం గురించి కానీ లేకపోతే ఏదన్నా పనుల గురించి కానీ వెళ్ళిన వాళ్ళకి చాలా ఉపకారం. అంటే ఆ పథకాలు టీడీపీ బలంగా తీసుకెళ్ళలేదు అనేది ఒక చర్చ. అంటే ఏదైతే 6 సూపర్ గ్యారంటీలు అని చెప్పారో అవి బలంగా తీసుకెళ్ళలేదు అని చర్చ ఒకటి. ఇవాళ
ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ యుగంలో తీసుకెళ్ళలేదు, చెప్పలేదు అనేటువంటిది అపోహ అండి. ఎందుకంటే ఇవాళ చిన్న మాట ఒక ట్వీట్ చేస్తే ఎక్కడో దూళగాసుకునేవాడు కూడా ఆ ఫోన్లో చూసుకుంటున్నాడు. కాబట్టి దాని గురించి పెద్ద అంత అవగాహన లేకుండా ప్రజలు లేరండి. అది గుర్తు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు బాబు ఇచ్చింది ఇస్తున్నాడు అనుకునే వాళ్ళు వీళ్ళు ఇచ్చింది వీళ్ళు బాబు ఇస్తున్నాడు అని అనుకుంటారు కదా, అనుకోరా. కాబట్టి మీకు ఓన్లీ సంక్షేమమే, ఓన్లీ పథకాలు మాత్రమే కాపాడుతాయి అనుకుంటే ఎవడన్నా ఆ అపోహలో ఉంటే పిచ్చోడి కింద లెక్క. ఎందుకంటే అది ఒక భాగం అంతే. నీకు ఏదన్నా అది ఉంటే మంచిది, మిగతా అంశాలతో పాటు అది కూడా ప్లస్ అవుద్ది. అంతేగాని దాని ఒక్కదానిమే ఆధారపడ్డాడు అతను. నెక్స్ట్ ఏంటి, డబ్బులు పంచవచ్చు అనుకోండి. ఏంటి యథేచ్ఛగా డే లైట్ రాబరీ చేసి దోసుకున్న డబ్బు పంచవచ్చు, పథకాలు ఉన్నాయి, ఓ సెక్షన్ ఆఫ్ పీపుల్ మనకు ఉంటారు అనుకున్నాడు. ఎప్పుడూ అలా నమ్మకూడదండి. ఎందుకంటే ప్రజల అభిప్రాయాలు డైనమిక్గా ఉంటాయి, మారుతూ ఉంటాయి. చేయి కాలితే కొండ వదిలేస్తాయి.